మార్గశిర పాడ్యమి ప్రత్యేకత ఏమిటి? మార్గశిర పాడ్యమికి చాలా ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసంలో పాడ్యమి రోజు ఎవరైనా గంగా స్నానం చేస్తే కోటి సూర్యగ్రహణాల్లో గంగా స్నానం చేసినటువంటి ఫలితం వాళ్ళకి వస్తుందిట. ఎంత అద్భుతంగా ఉంది! అంతేకాదు, కార్తీక మాసం అంతా కూడా వ్రతం చేసి ఉన్నారు. చాలామంది కార్తీక మాసం సోమవారాలు కానీ, కార్తీక ఏకాదశి కానీ, ద్వాదశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, వైకుంఠ చతుర్దశి రోజు కానీ కనీసం ఒక్కరోజైనా కార్తీక మాసం గంగా స్నానం చేయటం, దానం, తర్వాత జపం ఇలాంటివన్నీ కూడా చేసి ఉంటారు. అయితే ఎవరికైనా కార్తీక మాసం మొత్తం కూడా చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది, ఒక్కరోజు కూడా చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకోండి, ఈ మార్గశిర పాడ్యమి రోజు స్నానం చేసి 33 ఒత్తుల్ని వెలిగించి దాన్ని నీళ్ళల్లో వదలాలి. అంటే మనం గంగా స్నానం చేస్తే గంగలో వదలచ్చు, లేదా నీటి ప్రవాహంలో ఎక్కడ స్నానం చేసినా అక్కడ సాధారణంగా ఏం చేస్తుంటారు, అరటి దొన్నెల్లో 33 పువ్వొత్తులు అంటే బొడ్డొత్తులు పెట్టి వెలిగించి దానిలో వదులుతూ ఉంటారు. దొప్పల్లో పెట్టి వెలిగించి వదులుతూ ఉంటారు. అవి వీలు కానటువంటి వాళ్ళు ఇంట్లో అయినా సరే, అంటే నగరాల్లో ఉన్నామండి అన్నిటికీ మీరు గంగా స్నానం అంటే ఎక్కడవుతుంది అంటారు. అలా కానటువంటి వాళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో పర్వటి రోజుల్లో గంగను స్మరణ చేస్తేనే అక్కడ గంగాతుల్యం అవుతుందిట అక్కడ ఉండేటువంటి నీరు. అందుకని జలంలో గంగ ఉంటుందిట. అందుకని మీరు నగరంలో ఉన్న మీకు గంగ అందుబాటులో లేకపోయినా మీ దగ్గర గంగాజలం ఉంటే 2 చుక్కలంలో వేసుకోవచ్చు, లేకుంటే గంగను స్మరించినా అక్కడ గంగ అంత పవిత్రం అవుతుంది ఆ జలం. అయితే ఏం చేయాలి? ఆ రోజు ఉదయాన్నే లేచి తెల్లవారకుండా కార్తీక మాసంలో ఎలా స్నానం చేస్తారో పాడ్యమి రోజు కూడా అలా స్నానం చేసి అక్కడ ఒత్తులు వెలిగించి ఆ జలంలో వదిలి ఉసిరికి, తులసికి, ఆ గంగా జలానికి కూడా పూజ చేసి గంగా స్నానం చేసినట్టు భావన చేసి పూజ చేసిన నెల రోజులు కార్తీక వ్రతం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుందిట. దీని గురించి మనకి ఒక అద్భుతమైనటువంటి ఆసక్తికరమైనటువంటి కథ కనిపిస్తుంది. అదేమిటంటే పోలి స్వర్గానికి వెళ్ళింది అంటూ ఉంటారు. పోలి ఎవరు అంటే పోలమ్మ అని ఒక వ్యక్తి. ఆవిడ అత్తగారికి 4 కొడుకులు, ఈవిడ చివరి కోడలు. అయితే ఆమె భర్త కొంచెం అమాయకంగా ఉంటాడు కాబట్టి ఈవిడని ఎవరూ కూడా అంతగా మన్నన చేసేవాళ్ళు కాదుట, చులకనగా చూసేవాడుట. సాధారణంగా లోక రివాజు ఏమిటంటే ఎవరి భర్త భార్యని ప్రేమగా చూస్తారో ఆ ఇంట్లో మిగతా వాళ్ళందరూ కూడా ఆవిడ్ని గౌరవిస్తారు. ఎవరు అమాయకులుగా ఉంటారో, ఎవరు భార్యని పట్టించుకోరో ఆ ఇళ్లల్లో భార్యలకి చులకనగా చూడడం జరుగుతూ ఉంటుంది. సమాజంలో సహజంగానే మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ పోలమ్మ ఇంట్లో కూడా ఈవిడ చిన్న కోడలు, ఈమె భర్త అమాయకుడు. మిగతా 3 కోడళ్ళు బాగానే ఉంటారు కాబట్టి అత్తగారు ఆ 3కి కూడా మన్ననగా, ఆప్యాయతగా, ఆదరణగా చూసేదిట. ఈవిడిని చాలా చులకనగా చూసేదిట. ఇంట్లో అందరికీ సేవకురాలుగా ఇంటెడు చాకిరీ చేస్తూ ఉండేదిట. పూర్వకాలంలో అయితే దంచటాలు, రుబ్బడాలు, విసరటాలు లాంటివి కూడా ఉంటూ ఉండేవి. తినే దగ్గరికి వస్తే మాత్రం వంటింటికి తాళం వేసుకుంటూ ఉండేవాళ్ళుట. పెట్టినటువంటి చద్దన్నాలు ఈవిడ తినాలి, ఇంటెడు చాకిరీ చెయ్యాలి. అంటే కార్తీక మాసం వచ్చింది, అత్తగారు మిగతా తోడికోడళ్ళంతా కూడా కార్తీక మాసం అంతా కూడా స్నానానికి వెళ్ళేవాళ్ళుట. గంగా స్నానం చేసి వచ్చేవాళ్ళుట, పూజలు పునస్కారాలు చేసుకునేవాళ్ళు. ఈవిడికి మాత్రం ఆ చాకిరీ చేయడంతోనే సరిపోయేది. అయ్యో నేను వెళ్ళలేకపోతున్నాను అని మనసులో మదన పడిందిట. ఏం చెయ్యాలో ఆవిడికి తోచలేదు. కార్తీక మాసం అంతా అయిపోయింది. పాడ్యమి రోజు గంగా స్నానం చేస్తే కోటి సూర్యగ్రహణాల్లో చేసేటువంటి ఫలితం వస్తుందని చెప్పేసి ఇంట్లో మిగతా కోడళ్ళు, అత్తగారు, ఇంటిల్లిపాది కూడా గంగా స్నానానికి వెళ్ళిపోయారట. ఈవిడకేదో పప్పు రుబ్బడానికి పెట్టారు. ఆ రోటి దగ్గర కూర్చుని పప్పు రుబ్బిందిట. ఆ తర్వాత ఆవిడికి చాలా దుఃఖం వేసిందిట. అయ్యో నేను ఈ రోజైనా కనీసం గంగా స్నానానికి వెళ్ళలేకపోయాని అనుకుందిట. వంటింటికి తాళం పెట్టుకుని వెళ్ళారు, దేవుడి గదిలో దీపం వెలిగించాలంటే కుదరదు. ఆ తర్వాత ఆవిడ ఆలోచించిందిట, పూర్వకాలం వెన్న చిలికేవాళ్ళు కదా, వెన్న చిలికినటువంటి కవ్వం కడగటానికి పడితే దానికంతా కూడా వచ్చేస్తూ ఉంటే కాస్తంత వెన్న వచ్చిందిట. ఆ వెన్నను తీసుకుని కొంగుకు ఉండేటువంటి దారాలన్నీ తీసి దాన్ని ఒత్తిలాగా చేసి దీపం వెలిగించిందిట. ఎక్కడా ఆవిడ రుబ్బుతూ ఉంది. రుబ్బుతున్నటువంటి పప్పు తీసేసి ఆ రోలు రుబ్బురాయి కూడా కడిగేసిందిట. ఆహా శివలింగంలాగా ఉంది అనుకుని ఆ రోటిలోని రుబ్బురాయికి ఆవిడ పసుపు కుంకుమ పెట్టి
దండం పెట్టి ప్రదక్షిణలు చేసిందిట. ఈశ్వర క్షమించు,